ఓ కలలుగా కలలుగా అన్నారు పాపం, కళలు అయిపోయినాయి. కానీ ఒకటి ఉంది, ఇప్పుడు చంద్రబాబు ఎనీ టైం జంపింగ్ జిల్లానే అవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఒక ముందు పెద్ద సమస్య ఉంది. చంద్రబాబు స్పెషల్ స్టేటస్, ఆ పాయింట్ మీదే 2017లో నువ్వు కాంగ్రెస్ని వీడి సారీ బీజేపీని వీడి వెళ్ళిపోయాడు 18లో. ఆ పాయింట్ మీదేగా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, దానికోసం వచ్చేస్తారు అన్నాడు. అప్పుడు అనేక కథలు చెప్పాడు, స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి, స్వర్గధామం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, అది ఇది మాట్లాడాడు. అప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు మన మీద, మన ఎంపీల మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అడగాలి నీ కేసుల కోసం, నీ కేసుల నుంచి తప్పించుకోవడం, అక్కడ కేంద్రం సహకారం కావాలని నోరు మూసుకుంటే ప్రజలు ఒప్పుకోరు. అడగాలి, ఇప్పుడు ఇదే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మన మీద గతంలో ఈ అవకాశం రాలా, ఇదే వచ్చింది. ఇప్పుడు కాకపోతే నవ్వర్ నెవర్ స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు వస్తే ఇప్పుడు రావాలి, లేదా రాదు. కనుక దాని మీద అతనికి ప్రజల నుంచి ప్రెషర్ వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఊరుకోరు. నువ్వు ఇంత అవకాశం వస్తే స్పెషల్ స్టేటస్ తేనాడు ఇంకా ఏం మాట్లాడుతావు నువ్వేంటి పెద్ద సీఎం అని అడుగుతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తప్పు చేస్తున్నా చూస్తుంటారు, బట్ స్పెషల్ స్టేటస్ వదిలిపెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతే, మేము చించుతాం పొడుస్తాం, మాకు అధికారం వస్తే అమ్మనేమో గాడిది గుడ్డు ఉక్కు వైజాగ్ హక్కు అని చెప్పి మాట్లాడి వాళ్ళు అక్కడ 4 ఫెర్నైస్లు ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇంకా 500 మంది ఉద్యోగులు తీసేశారు, జీతాలు ఇవ్వటం లేదు. ఆల్రెడీ ఆ పరిస్థితి వచ్చేసి అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ నోరు మెదపరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సిగ్గు సెరలేని ప్రభుత్వం అక్కడ. కనుక ఆ దానిని తప్పించుకుంటారు, రేపు ఎత్తుకుంటాడు. ప్రజల నుంచి అసహ్యతని తప్పించుకుంటారు చంద్రబాబు, రేపు ఇది ఎత్తుకున్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వదు. కాంగ్రెస్ ఇవ్వనప్పుడు వీళ్ళు సరే కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ ఇవ్వదు. కాంగ్రెస్ మేము ఇస్తామంటోంది, వెళ్తాడు. కానీ వెళ్ళి అక్కడ పేగలిగేది ఏం లేదు. కాంగ్రెస్ ఏమైనా గెలిస్తే కానీ కాంగ్రెస్ ఆల్రెడీ 99 దాంట్లో ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళలోంచి, వాళ్ళ కూటమిలోంచి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కాంగ్రెస్ నమ్మి ఎవడో దూకడు. చూద్దాం. చిచి మోటీతో పెట్టి స్టాలిన్ ద్రవిడ పార్టీ ఎప్పుడు కలిసి ఎన్నికలప్పుడు ఏమన్నా ఒక గతంలో డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికలప్పుడు, మొన్న కాదు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు కరుణానిధి గారు ఉండగా పెట్టుకుంది. అలా ఏమన్నా ఎన్నికల పొత్తు ఏమన్నా సందర్భాన్ని బట్టి పెట్టుకోవచ్చేమో. కానీ బీజేపీ సిద్ధాంతాలకి, స్టాలిన్ సిద్ధాంతాలకి, అంటే డిఎంకే సిద్ధాంతాలకి అస్సలు సంబంధం లేదు. అవి కలిసే అవకాశం లేవు. కేవలం ఎన్నికల పరంగా, ప్రభుత్వ పరంగా ఎన్నికలప్పుడు అయినాక అవసరాన్ని బట్టి ఏమన్నా గవర్నమెంట్ మళ్ళీ ఎన్నికలు వెళ్ళకుండా కావాల్సి వస్తే ఆ టైంలో ఒకరితో ఒకళ్ళు చేతులు కలపొచ్చేమో. కానీ మళ్ళీ ఎన్నికలు రాకుండా ఉండటం కోసం అంతే తప్పితే బీజేపీకి దీనికి అసలు ఉత్తర దక్షిణ ధృవాలు, బీజేపీ సిద్ధాంతాలకి దీనికి అసలు ఎక్కడా కలవదు.